ఫ్రెండ్స్ టెక్నోస్ 2158 కి అందరికి స్వాగతం. వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సమ్మర్ సేల్ సంబంధించి చాలా మంది సేల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సేల్స్ అనే మాటే పోయింది చాలా నెలల నుంచి. సో ఇప్పుడు ఎట్టకేలకి ఒక సేల్ అయితే వస్తుంది. సో దీనిలో అద్భుతాలు జరిగితే అని ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఎంతో కొంత అయితే మనకి ప్రైజెస్ అయితే తగ్గొచ్చు. అమెజాన్ వచ్చేసరికి గ్రేట్ సమ్మర్ సేల్ అని చెప్పి తీసుకొని వస్తుంది. ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి సాసా లీల సేల్ అని చెప్పి తీసుకొని వస్తుంది. అండ్ ఈ సేల్ డేట్స్ వచ్చేసరికి మే 8వ తారీఖు సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే 9th అని కనిపిస్తుంది. ఎర్లీ యాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అది కూడా 8th కే వస్తుంది. అమెజాన్ అయితే 8th అనే చూపిస్తుంది. అమెజాన్ లో మీకు HDFC కార్డ్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో వచ్చేసరికి SBI కార్డ్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడున్న ప్రైజెస్ తో కంపేర్ చేస్తే కొంచెం అయితే ప్రైజెస్ అయితే నాకు తెలిసి ఈ సేల్ లో తగ్గొచ్చు. మొబైల్స్ మీద అనేది మిగతా మాక్సిమం తగ్గొచ్చు. ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా మన ఇంట్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్, వాటి మీద కొద్దిగా మంచి డిస్కౌంట్స్ ఉండొచ్చేమో కానీ మొబైల్స్ మీద మరి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. వీటి గురించి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక్కడ సేల్ స్టార్ట్ అయినప్పుడు మంచి ఏమైనా డీల్స్ ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటే ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ గ్లాసెస్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ ఇవి చూడడానికి మెటా రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి, ఎక్కడ తేడా అయితే లేదు. సామ్సంగ్ బ్రాండింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇది గూగుల్ పార్ట్నర్షిప్ లో వస్తుంది. లైక్ గూగుల్ సాఫ్ట్వేర్ యూస్ చేయబోతున్నారు, గూగుల్ XOS యూస్ చేస్తున్నారు. స్పెషల్ గా వీటి కోసమే తయారు చేశారు వీళ్ళు. అండ్ దాంతో పాటు ప్రాసెసర్ సరికి క్వాల్కామ్ నుంచి తీసుకుంటున్నారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ AR1 చిప్ తో అయితే వస్తుంది ఇది. అండ్ సామ్సంగ్ బ్రాండ్ తో వస్తుంది. అండ్ ఇది మోస్ట్లీ గూగుల్ I/O జరుగుతుంది కదా, దానిలో అనౌన్స్ అయితే చేయొచ్చు. ఈ సేల్ కి ఇవన్నీ నాకు తెలిసి ఈ మనకి ఏదైతే ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ అవుతాయో జూలై అట్లా ఏమైనా సేల్ కి ఏమైనా తీసుకొస్తారేమో. అండ్ దీంతో పాటు ఇంకొక డివైస్ కూడా లాక్ చేస్తున్నారు. అది వచ్చేసరికి డిస్ప్లే తో వస్తుంది. రేబాన్ మెటా డిస్ప్లే మీరు చూసారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఏదో వస్తుంది. ఇది 2027 లో వస్తుంది. 2026 లో ఈ నార్మల్ గ్లాసెస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే సామ్సంగ్ క్రిస్టల్ 4K టీవీ 55 ఇంచ్ మోడల్. నార్మల్ ప్రైస్ దీనిది 43,990 రూపాయలు ఉంటుంది. ఈ 55 ఇంచ్ మోడల్ మీద 7,200 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈవెన్ పేటిఎం యూస్ చేసినా కానీ UPI పేమెంట్ మీద కూడా 7,250 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ SBI కానీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంటే 9,000 పైన డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓన్లీ 55 ఇంచ్ మోడల్ మీద ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. 50 ఇంచ్ మోడల్ మీద అండ్ 65 ఇంచ్ మోడల్ మీద దీంతో కంపేర్ చేస్తే 1000 రూపాయలు తక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రెజెంట్ దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 55 ఇంచ్ మోడల్ది 36,790 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉండేది, ఎక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. పూమా స్లిప్పర్స్ కూడా 773 రూపీస్కి అయితే వస్తున్నాయి. 2% కూపన్ డిస్కౌంట్. ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే వస్తున్నాయి. మిగతా కలర్స్ అన్ని 1000 రూపాయలు ఉన్నాయి, దగ్గర 1000 రూపాయల పైన ఉన్నాయి. బ్లాక్ కలర్ ఒకటే ఈ ప్రైస్ కి వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ మోస్ట్లీ జూలై లేకపోతే ఆగస్ట్ లో అయితే మనం చూస్తాం. దీనిలో Z Fold 8 ఈసారి వస్తుంది. దీంతో పాటు Z Fold 8 వైడ్ అని రాబోతుంది. ఈ ఫోన్ ఎలా ఉంటుందో ఐసీ యూనివర్స్ అయితే లీక్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు Z Fold 8 వైడ్ అయితే ఇలా ఉండబోతుంది. దీన్ని హువావే ప్యూరా సిరీస్ ఉంటుంది దాంతో కూడా కంపేర్ చేసి చూపిస్తే సేమ్ ఇది మనకు ఒక చిన్న బుక్ లాగా అయితే ఉంటాయి. అండ్ ఇట్లానే మీకు ఐఫోన్ కూడా వస్తుంది. ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది కదా సెప్టెంబర్ లో. ఇది కూడా మీకు ఇలాంటి డిజైన్ లోనే వస్తుంది, బుక్ టైప్ లో ఉంటది. దీని పేరు ఐఫోన్ అల్ట్రా. అండ్ దీని రెండర్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. అండ్ కొన్ని డెమో పీస్ కూడా బయటకు వచ్చి డమ్మీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ. యాపిల్ నుంచి కూడా మనం ఖచ్చితంగా ఇయర్ ఫోల్డబుల్ ఫోన్ అయితే చూస్తాం. కాకపోతే దీనిలో స్పెషల్ ఏంటంటే క్రీజ్ ఉండదు అసలు. అదే యాపిల్ అందుకోసం ఆగినట్లు చెప్తున్నారు. కంప్లీట్ గా క్రీజ్ లేకుండా ఫోల్డబుల్ తేవాలని ఇంతకాలం. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇంకా సామ్సంగ్ విషయానికి వస్తే మాత్రం సామ్సంగ్ థిక్నెస్ గురించి కూడా చెప్పారు ఐసీ యూనివర్స్. అన్ఫోల్డ్ చేస్తే జస్ట్ ఇది 4.4 mm థిన్ ఉంటుంది. ఫోల్డ్ చేస్తే 9.8 అలా ఉంటుంది. సో మీకు అంత లావ్ అయితే ఉండదు. అదే మన ఐఫోన్ చూసుకుంటే ఐఫోన్ అల్ట్రా కొంచెం లావుగా అయితే ఉంటుంది. సామ్సంగ్ అంత సన్నగా అయితే ఉండదు. ఆల్రెడీ సామ్సంగ్ ఐడియా ఉన్నట్లుంది యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. సేమ్ అలాంటి ఫోల్డబుల్ ఫోన్ వీళ్ళు వాళ్ళకంటే ముందు ఒక 2 నెలల ముందు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మనకి గూగుల్ ప్రోయాక్టివ్ అసిస్టెంట్ వర్క్ చేస్తూ ఉంది ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలో. ఫ్యూచర్ లో మనం వాటికి పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. కొన్ని యాప్స్ కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఆ టైంకి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. దాని ముందే టైం కంటే ముందే మీకు నోటిఫికేషన్స్ ఇవ్వడం, పాపప్ ఇవ్వడం, మిమ్మల్ని అలర్ట్ చేయడం ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటాయి. ఇది గూగుల్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి తీసుకొస్తుంది. మనం పర్మిషన్ ఇచ్చుకోవాలి మనకి ఏమేం కావాలో. సో అంతవరకు ఇది పనిచేయదు. నెక్స్ట్ మన కిట్ నుంచి కిట్ వాళ్ళు కొత్త ఆలోచనతో వచ్చారనమాట. కిట్ స్లోగన్ ఏంది, హ్యావ్ ఏ బ్రేక్ హ్యావ్ ఏ కిట్ అని చెప్పేసి వీళ్ళు స్లోగన్ అయితే ఉంటుంది, తెలిసిందే మనకి. ఇప్పుడు ఎవరు బ్రేక్ ఇవ్వట్లేదు, అందరూ బిజీ అయిపోయారు. ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. సో మీకు బ్రేక్ ఇవ్వడానికి వీళ్ళు ఏం చేశారంటే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. కిట్ స్పెషల్ చాక్లెట్ వీళ్ళు తయారు చేయబోతున్నారు. కొద్ది పెద్ద సైజులో ఉంటుంది. మన ఫోన్స్ 6.3 అలా ఉంటాయి కదా, 7 ఇంచ్ అనుకోండి. 7 ఇంచ్ సైజులో ఈ కిట్ చాక్లెట్ తయారు చేస్తారు. సో ఈ కిట్ చాక్లెట్ మీరు బయట తీసిన తర్వాత అదే కవర్లో మీరు మీ మొబైల్ ఫోన్ పెట్టేయచ్చు. మీ మొబైల్ ఫోన్ పెట్టేసి మీరు క్లోజ్ చేసేసారు అనుకోండి, మీ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోతాయి. సో మీరు
కంప్లీట్గా మీ ఫోన్ పక్క పడేయచ్చు, మా చాక్లెట్ని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ని కవర్లోంచి బయటికి తీయొచ్చు అన్నట్లుగా వీళ్ళు అది కాన్సెప్ట్తో ఆలోచిస్తున్నారు. తొందరలో ఈ చాక్లెట్ అయితే తయారు చేయబోతుంది కిట్ క్యాట్. అండ్ ఇది నార్మల్గా అయితే ఎలా పనిచేస్తుందో మీకు తెలిసిందే, ఆల్రెడీ దీని గురించి షార్ట్ వీడియో కూడా చేశాను. సిల్వర్ ఫాయిల్లో ఫోన్ చుట్టేసి సిగ్నల్స్ వస్తాయా రావా అని చెప్పేసి మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. ఒకవేళ మీరు ఆ షార్ట్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సేమ్ అలానే వీళ్ళు ఈ కవర్ని అలానే తయారు చేస్తున్నారు. లోపల వాళ్ళు మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నారు. దానివల్ల ఫోన్ దానిలో పెట్టినప్పుడు మన ఫోన్ సిగ్నల్స్ అయితే పోతాయి, RF బ్లాక్ అయిపోతాయి, మనకి ఏమి రావు సిగ్నల్స్. మొబైల్ ఫోన్స్ కాల్ కూడా రావు. మీకు ఆ టైంలో ఏమైనా అర్జెంట్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటే చాక్లెట్ అవి మిస్ అయిపోతారు, అది కూడా మీరు చూసుకోవాలి. గూగుల్ AI మోడ్ చాలా మంది యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేయాలంటే AI మోడ్లోకి వెళ్ళి కంప్లీట్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నారు. దీన్ని ఇప్పుడు యూట్యూబ్ కూడా తీసుకొని రాబోతుంది. యూట్యూబ్ ప్రీమియంలో అమెరికాలో ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఆస్క్ యూట్యూబ్ అని చెప్పేసి. సో ఇది లైక్ AI మోడ్ లాగా యూట్యూబ్లో. దీనిలో మనం యూట్యూబ్లో ఏమైనా క్వశ్చన్ అడిగాం అనుకోండి, దాని రిలేటెడ్ మనకి ఫస్ట్ సమాధానం చెప్తే తర్వాత దాని రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా మనకి వస్తూ ఉంటాయి. సో ఇట్లా గూగుల్ ఇది ఓన్లీ యూట్యూబ్ ప్రీమియం మెంబర్స్కి మాత్రం తీసుకొని వచ్చింది, అమెరికాలో టెస్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో అందరూ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే అనామినస్ అడుగుతున్నారు. నా దగ్గర OnePlus 15 ఉంది, iPhone 15 Pro Maxకి చేంజ్ అయితే బెటర్ ఆప్షన్ ఏనా అంట. వరస్ట్ ఆప్షన్ ఇది, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లా. OnePlus 15 మీకు చాలా బెటర్ ఫోన్, మీకు iPhone 15 Pro Maxతో కంపేర్ చేస్తే అది 2 జనరేషన్ ఓల్డ్ ఫోన్. అండ్ 15 మీకు మంచి కొత్త ఫోన్, నీట్గా ఇంకా బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్ దీనిలో మీకు బాగుంటుంది. ఈవెన్ మీరు గేమ్స్ ఆడాలన్నా కానీ మీకు ఇంకా దీనిలోనే బెటర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా కానీ బ్రాండ్ యాపిల్ తప్పితే మిగతా అన్నిట్లో మీకు OnePlus 15 బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మనకి X నుంచి XShot యాప్ అని వచ్చింది. లైక్ ఇది వాట్సాప్ కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు, మన మెసేజింగ్ యాప్ లాగా అనమాట. ఇది ఓన్లీ ప్రెజెంట్ iOS కి మాత్రమే తీసుకొచ్చారు. సో దీన్ని మీరు iOS లో ట్రై చేయాలనుకుంటే మీరు యాప్ స్టోర్కి వెళ్ళి XShot అని కొట్టండి, వస్తుంది. ఇది X వాళ్ళది, ట్విట్టర్ వాళ్ళది. దీనిలో మీకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది, వాట్సాప్ లాగే. చాట్స్ కానివ్వండి, మీరు కాల్స్ కానివ్వండి, అన్నిటికీ మీకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చినా కానీ వాట్సాప్ అనేది బీట్ చేయలేకపోతుంది. మరి చూడాలి XShot వాట్సాప్ కి ఎంతవరకు పోటీ చేస్తుంది. పెట్రోల్ లేక అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక షాప్ మామూలుగా బయట అమ్ముతుంటారు సిమ్ కార్డ్స్, అట్లా పెట్టేసి ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుక్కొని 350 రూపీస్ రీఛార్జ్ చేసిన వాళ్ళకి 1 లీటర్ పెట్రోల్ ఫ్రీగా అని చెప్పేసి అక్కడ పెట్రోల్ అమ్ముతా ఉన్నారు. ఇది ప్రాబ్లం అన్నమాట. పెట్రోల్ బంకుల్లో ఆల్రెడీ పెట్రోల్ ఎందుకు కొరత ఉంటుందంటే అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు, ఎగబడుతున్నారు, క్యాన్లు తీసుకెళ్ళిపోతున్నారు, ఇట్లా అమ్మడాలు, కొంతమంది బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటారు, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఉన్న పెట్రోల్ మనం కరెక్ట్గా మనకి తగ్గట్టు మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ, కొరత అయితే వచ్చేది కాదు. సో లేని కొరతను క్రియేట్ చేశారనమాట. సోషల్ మీడియాలో అర్థం లేని హడావుడి చేయడం, పెట్రోల్ దొరకదు ఇంకా అయిపోయింది అది ఇది అని చెప్పేసి అందరు క్యాన్లు తీసుకెళ్ళి, లేకపోతే అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంకులు చేపించేసేసి సో ఉన్న పెట్రోల్ మొత్తం కాజేస్తున్నారు. ఇంకెక్కడి నుంచి వస్తుంది? సో ఇదే మనకి ప్రజెంట్ షార్టేజ్కి రీజన్ అనమాట. సో ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తూనే ఉంది పెట్రోల్ ఉంది, నిల్వ ఉంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి. కానీ పబ్లిక్ ఒకసారి ప్యానిక్లోకి వచ్చారంటే ఎవరి మాట అయినా. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఎవరిదైనా బర్త్డే అయితే రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళ నెంబర్, ఇప్పుడు అతని బర్త్డే 33 అనమాట, అది వేసేసి పెట్రోల్ పోసేసి తగలబెడతారు రోడ్ని. అది స్టైలిష్గా ఒక రీల్ రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అట్లా పెడతా ఉంటారు. ముంబైలో జరిగింది ఇట్లానే. పోలీసులు తీసుకెళ్లి జైల్లో బర్త్డే సెలబ్రేట్ చేశారు మనోడిది. ఎందుకంటే అదేమి తన ఓన్ ప్రాపర్టీ కాదు, పబ్లిక్ ప్రాపర్టీ రోడ్ అనేది. ఇట్లా పబ్లిక్ రోడ్డు మీద తగలబెట్టాలు, పక్కన ఎవరికైనా ఫైర్ ఇట్లాంటివి అంటుకుంది అనుకోండి, డేంజర్ కదా అవన్నీ. సో అందుకే ఇలాంటివన్నీ పబ్లిక్ ప్లేసెస్లో చేయకండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.